సార్ వర్క్స్కి సంబంధించి డీజిల్కి సంబంధించి ఇంతకుముందు సిఆర్డీఏ లెటర్ రాసింది, అది వాళ్ళు సపరేట్ పల్స్లో తీసుకున్నారు, దానికి ఏంటి సార్? అంటే యాక్చువల్గా సిఆర్డీఏ రాస్తే ఫస్ట్ ఇచ్చారు అప్రూవల్, ఏది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు. అయితే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళు యాక్చువల్గా ఏదైతే డీజిల్ ఉందో వాళ్ళు ప్రస్తుతం అయితే ఇబ్బంది లేకుండా యాక్చువల్గా చేసుకుంటున్నారు, అందువల్ల అది కంటిన్యూ చేయమని చెప్పాం. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొన్ని భారీ కన్స్ట్రక్షన్స్కి కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది, తారు లాంటి దిగుమతులు కొంత ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా ఒక డిస్కషన్ అవుతుంది. అమరావతి కన్స్ట్రక్షన్కి సంబంధించి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అంటే గౌరవ ప్రధానమంత్రి గారు మేజర్గా కన్స్ట్రక్షన్స్ని యాక్చువల్గా కొంత పోస్ట్పోన్ చేయమన్నట్టుగా చెప్పారు. అయితే ఆల్రెడీ ఉన్నవి కన్స్ట్రక్షన్ అయిపోయి ఒక స్టేజ్కి వచ్చేస్తుండే. అంతేకాకుండా 2014-19లో స్టార్ట్ చేసి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆపేస్తున్న కన్స్ట్రక్షన్స్ ఇవి 2028 ఆగస్టుకు పూర్తి చేయాలనుకున్నాం. మళ్ళీ 2029లో మార్చిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని మనం కంటిన్యూ చేస్తాం. అందులో ఇది రాజధాని, ప్రభుత్వంకి సంబంధించిన రాజధాని, ప్రజలు అందులో ల్యాండ్ పూలింగ్ మీద ఇచ్చిన రైతులు ఇచ్చారు, వాళ్ళు ఎంతో ఆస్తి ఇచ్చారు, వాళ్ళ భూమికి విలువ వస్తుంది. ఏమాత్రం ఇది ఆగిన, ఎందుకంటే ఆల్రెడీ గత 5 సంవత్సరాలు ఇది ఆగిపోయింది. ఇప్పుడు మనం కూడా ఆపితే రైతులు 29,000 మంది రైతులు సఫర్ అవుతారు. అందువల్ల 29,000 మంది రైతులు సఫర్ కాకూడదని దీన్ని ముందుకు చేయడానికి నిర్ణయించాం.